నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఫార్ములా ఈ కార్ రేస్ చుట్టే తిరుగుతున్నాయి. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం మధ్య మాటల తూటలు వెళ్తున్నాయి. ఇదే విషయంపై మాతో మాట్లాడడానికి కాంగ్రెస్ నేషనల్ స్పోక్స్ పర్సన్ రాజ్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యిండు. ఎట్లా చూస్తారు? అంటే లాయర్ను నా వెంబడి తీసుకురావాలని చెప్పిన కేటీఆర్ కోర్టు కూడా చెప్పింది అట్లా అనుమతి లేదు, నీ పక్క చైర్లో కాదు నీ పక్క రూమ్లో మాత్రం కూర్చుంటారు లాయర్ అని చెప్తున్నాడు. ఎట్లా చూస్తారు? లాయర్ తోటి అనుమతించిండ్రు, లాయర్ తోటే విచారణకు హాజరైండు. అంటే కల్వకుంట్ల తారక రామారావు లాయర్ ఉంటేనే పోతా లేకపోతే పోను అన్న విధంగా వ్యవహరిస్తే అదేవిధంగా విచారణ సంస్థలు కూడా వారిని అనుమతించడం జరిగింది. విచారణ కూడా ఏ విధంగా జరిగిందో మనందరికీ బయటికి కూడా వస్తున్నాయి మీడియా సంస్థల ద్వారా. విచారణలో వారు సమాధానం చెప్పడానికి తడబడ్డట్టు, సమాధానం చెప్పడానికి అడలిపోయినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకనంటే ఆయనకి ఇట్లా ఏ తప్పు చేయనట్లయితే, ఏ ఒక్క ఇందులో పొరపాట్లు జరగనట్లయితే ఇన్ని రోజులు అతను విచారణకు హాజరు కాకుండా ఈ యొక్క అవాకులు చెవాకులు పేల్చేవాడు కాదు. మొన్ననే మొదటిసారి ఏదైతే విచారణకు హాజరైనప్పుడే అదే రోజు లాయర్ అనుమతించకపోయినా కూడా ఈయన ఎటువంటి పొరపాటు జరగనట్లయితే ఏ విధంగా అందులో అవకతవకలు జరగకపోతే అదే రోజు హాజరయ్యేది. కానీ లాయర్ని విత్ పర్మిషన్ తోటి లాయర్ ఉంటేనే పోతా లేకపోతే పోను అన్న విధంగా వివరించడంతో లాయర్ను అనుమతించడం జరిగింది. ఆయన విచారణ కూడా ఏ విధంగా ఎదుర్కొన్నాడని మనకు స్పష్టంగా అర్థమైంది. అంటే ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఏంటంటే కేటీఆర్ యొక్క స్టేట్మెంట్ను పోలీసులు తప్పుగా చూపించి అరెస్టు చేస్తారనే భయంతో లాయర్ను రమ్మంటున్నాడు అనే వాదన వినిపిస్తుంది. ఇక్కడ ఏదైతే కేసీఆర్ను అక్రమంగా కేటీఆర్ను అరెస్టు చేయాల్సిన ఉద్దేశం తెలంగాణ ప్రభుత్వానికి ఉండేది ఉంటే వారిని ఇవన్నీ విచారణ సంస్థలు అవసరం లేదు, ఏసీబీ అవసరం లేదు, ఈడీ అవసరం లేదు. ముందు అరెస్టు చేసిన తర్వాతనే ఇవన్నీ చేస్తాం. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కూడా యాజ్ పర్ ద రూల్ ఆఫ్ లా, అదేవిధంగా చట్టాన్ని గౌరవించి విచారణ సంస్థలకు ఆ కేసును అప్పజెప్పిన తర్వాత విచారణ సంస్థలే ఆ పనంతా చేస్తున్నాయి. గవర్నర్ గారు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇందుకు ఇంత కేసీఆర్ భయపడుతున్నాడో అర్థం అవడం లేదు. మేము ఇంత నిష్పక్షపాతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే అతని లోపల ఒక భయం, ఏదైతే రాష్ట్ర ప్రజల లోపల ఏదో సానుభూతిని గెయిన్ చేయడానికి భయం అనేం లేదు. ఈ నోస్ ఆయన ఖచ్చితంగా తప్పు చేసిండన్న విషయం అతను తెలుసు. కానీ మీరు తప్పు చేసిండని మీరు పదే పదే అంటున్నారు. కేటీఆర్ నేను అసలు తప్పు చేయలేదు, హైదరాబాద్ లేదా తెలంగాణ యొక్క ఖ్యాతిని పెంచడానికి ప్రపంచం ఒకటేసారి తల తిప్పుకొని తెలంగాణ సైడ్ చూడాలనే ఉద్దేశంతో ఫార్ములా ఈ కార్ రేస్ చేసినా నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అతను చెప్తున్నాడు. ఖచ్చితంగా చూసింది. ఏదైతే ప్రపంచంలోనే వరల్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పినారు, అది కూడా 3 సంవత్సరాలను కూలిపోయింది. ప్రపంచం మన తెలంగాణ వైపు తలెత్తుకొని చూసింది. అదేవిధంగా ఒక మహిళ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసినప్పుడు ప్రపంచం ఇమీడియట్గా తెలంగాణ వైపు చూసింది. అదేవిధంగా ఏదైతే ఔటర్ రింగ్ రోడ్లు 1,00,000 కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్ని 7,000 కోట్లకే లీజుకి ఇచ్చిన తర్వాత అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రపంచం మొత్తం మన వైపు చూసింది. ఈ విధంగా వాళ్ళు చేసిన ఏ విధంగా అయినా కాళేశ్వరం కావచ్చు, ఈ విధంగా ఈ కార్ రేస్ కావచ్చు, వీళ్ళు ఏది చేసినా కూడా ప్రపంచం మన వైపు చూస్తూనే ఉన్నది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రాష్ట్రాలకేం సంబంధం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ దేశాల్లో మనం ప్రచారం చేసుకోవాల్సిందే ఏం సంబంధం? వివిధ ప్రచార ఖర్చులు వృధాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈయనేదో ఇక్కడ పీకి పొడిచినట్టు వివిధ రాష్ట్రాల్లో యాడ్లు ఇచ్చుకోవడం, వివిధ రాష్ట్రాల్లో పార్టీ ఆఫీసులు ఓపెన్ చేసుకోవడం, వివిధ రాష్ట్రాల్లో ఉన్న రైతులకు డబ్బులు ఇవ్వడం. తెలంగాణ రాష్ట్ర సంపద కదా, ప్రతి రాష్ట్రానికో ఖజానా ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్ర సంపదను అప్పనంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ విధంగా ప్రచారాలకు ఖర్చు పెట్టిండు, ఏ విధంగా మన సంపదని వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకు పంచిపెట్టిండు అనేది మనం చూసినాం. వీళ్ళు చేసే ప్రతి చర్య కూడా ప్రపంచం మన వైపు చూస్తూనే ఉన్నది. ఈ తింగర్ నా కొడుకులు గిట్లా చేస్తుర్రు ఏందని. ఒక కేసు కాదు 1000 కేసులు పెట్టు, నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా, నేను తెలంగాణ కోసం చస్తా, కానీ నీ బెదిరింపులకు నీ కక్ష రాజకీయాలకు నేను లొంగనని అంటున్నాడు. ఒక్క కేసు పెడితేనే తట్టుకుంటలేడు. హైకోర్టు ఉరికిండు, సుప్రీంకోర్టు ఉరికిండు, ఆగమాగం అవుతుండు. విచారణకు హాజరు కమ్మంటే అవుతలేడు. ఈయన 1000 కేసులు ఎదుర్కొంటాడా? అంటే ఈయన మీద కేసులు పెట్టడానికి మాకేం అవసరం ఉంది? కల్వకుంట్ల తారక రామారావు ఏదైతే చేసిండో వాటి మీదనే ఈ యొక్క ఏదైతే పొరపాట్లు జరిగినాయో దాని మీద విచారణ జరుగుతుంది. ఈయన మీద కేసులు పెట్టడానికి ఏముంది? ఇక్కడ అన్ని గివే డైలాగులు బంద్ చేసుకోవాలి. ఏదైనా కూడా రాష్ట్రంలో 10 ఏళ్ళు మంత్రిగా వ్యవహరించిన వ్యక్తి మాట్లాడే విధానం కావచ్చు, ఆయన వ్యవహరించే విధానం అనేది ఏదో హుందాగా ఉండాలి. కానీ కల్వకుంట్ల తారక రామారావు అనేటోడు ఒక చిప్పిరోన్ లెక్కలు ఉంటాడు.
ఆయన మాట్లాడే విధానం కానీ, వే ఆఫ్ బిహేవియర్ కానీ, ఆయన ఉండే ఏదైతే ఆయన చుట్టూ ఉండే వాతావరణం కానీ ఎంత చిల్లర ఉంటుంది అంటే అంత చిల్లర ఉంటుంది. నాకు తెలిసి ఈ భారతదేశంలోనే అత్యంత చిల్లర పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే ఈ కల్వకుంట్ల తారక రామారావు అని మేము స్పష్టంగా చెప్తాం. నిన్న అరవింద్ కుమార్ గారు కూడా ఏసీబీ విచారణకు హాజరయ్యిండు. కేటీఆర్ డైరెక్షన్లోనే ఈ నిధుల మళ్లింపు చేసినాము అని స్పష్టంగా చెప్తున్నాడు. ఎట్లా సార్ దీన్ని కూడా? అదే కదా, ఏదైనా కూడా అరవింద్ కుమార్ ఒక రకంగా అప్రూవర్గా మారింది అనుకుంటున్నారా? మారాల్సిందిగా. పాపం అధికారులు ఎవరైనా కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా నాయకులు చెప్పినట్లే చేయడం వాళ్ళ డ్యూటీ. కానీ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లలో ఒక కలెక్టర్లు కూడా వీళ్ళకు హుజూరు కొట్టి వాళ్ళ కాళ్ళు మొక్కే పరిస్థితులు మనం చూసినామంటే వీళ్ళు ఆ బ్యూరోక్రటిక్ వ్యవస్థని ఏ విధంగా వాడుకున్నారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అధికారులను ఏ విధంగా భయభ్రాంతులకు లోన్ చేసినారో మనకు తెలుస్తుంది. మేమనేది ఏంటంటే ఈ కార్ రేసు ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసు ఉందో ఈ 55 కోట్లే కాదు, దాని వెనకాల కుంభకోట్లు 600 కోట్లే కాదు, ఇట్లా ఎంత అవినీతి జరిగింది తెలంగాణ రాష్ట్రంలో వాటన్నిటి మీద విచారణ జరగాలి. ఇక్కడే ఇంత ఏకపక్షంగా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా 55 కోట్లను మన హెచ్ఎండే నుండి విదేశాలకు బ్యాంకులకు ఏ విధంగా తరలించిండ్రో అదే విధంగా వీళ్ళ వెనకాల ఇంకా అధికార దుర్వినియోగం చేసి ఇంకా ఎన్ని కోట్లు, ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు ఇట్లా దుర్వినియోగం జరిగిందని మనం తెలుసుకోవచ్చు. అంటే ఒక 55 కోట్లతోటి మనం ఎన్నో గ్రామాలలో హాస్పిటల్ బాగు చేయొచ్చు. ఆయన ఏమంటాడు, ఈ 55 కోట్లతో కేసా అంటాడు. అంటే కల్వకుంట్ల తారక రామారావుకు 55 కోట్లు ఒక లెక్క కాకపోవచ్చు. ఈ 55 కోట్లది ఏదైతే ఈ అవినీతి అనేది ఆయన కళ్ళకు కనిపించకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసిన పెద్ద కుంభకోణాలు ఉన్నాయి కదా. ఎందుకంటే ధరణితోటి కావచ్చు, కాళేశ్వరం మీద కావచ్చు, వివిధ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూ సంపదను దోచుకొని వాళ్ళు చేసిన స్కామ్ అనేది చాలా పెద్దది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే వాళ్ళకి కేసు ఇంత చిన్నగా కనబడుతుంది. ఖచ్చితంగా దీని మీద విచారణ జరుగుతుంది. ఇందులోపల వెనకాల ఏముంది, ఇంకేం జరిగినా అన్ని బయటకు వస్తాయి. రాజ్ కుమార్ గారు, చివరిగా చెప్పండి, ఈరోజు ఏసీబీ విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ వాళ్ళ ఇంటి దగ్గర కీలక ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు నెరవేర్చలేక అవి మేము బలంగా ప్రశ్నిస్తున్నాం కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే నన్ను అరెస్ట్ చేస్తున్నారు తప్ప ఇది 100% లొటపీస్ కేసే, ఉత్త కేసే అంటున్నాడు. అదే కదా, ఇది లొటపీస్ కేసా లేకపోతే కంకిపీస్ కేసా అనేది ఇది ఏసీబీ విచారణ తెలుస్తుంది, ఈడీ తెలుస్తుంది. మేము మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల కట్టుబడే ఉన్నాం. మేమేం చేతులు ఎత్తేయలేదు. కల్వకుంట్ల తారక రామారావు అంతా మదనం పడాల్సిన అవసరం లేదు. ఇలా డైవర్ట్ పాలిటిక్స్ చేసేది ఎవరు? కల్వకుంట్ల తారక రామారావు. 10 ఏళ్ళు ఆయన మంత్రిగా ఉన్న శాఖ మీద ఈ వితౌట్ అప్రూవల్ క్యాబినెట్ పర్మిషన్ లేకుండా ఏ విధంగా నువ్వు నిధులు తరలిస్తావనంటే అది డైవర్ట్ అయిపోతుందా? అంటే దాన్ని వదిలేయాలా? అంటే ఆయనను వదిలేసి పెట్టాలా? వదిలేసి పెడితే నువ్వు చేసిన తప్పులు ప్రతిదానికి నువ్వు సమాధానం చెప్పాలి. మేమిచ్చిన హామీలకు మేము ఏ విధంగా సమాధానం చెప్తావో నీ శాఖలో జరిగిన ప్రతి పనికి నువ్వు బాధ్యతాయుతంగా యాజ్ ఏ మంత్రిగా నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. దాన్ని అడిగినందుకు మేము డైవర్షన్ ఎట్లా కనిపిస్తుంది? అంటే నేను వదిలేయాలా? మీ అయ్యే జాగిరా? మీరు తిన్న అన్నిటిని కూడా వదిలేస్తారా? ఖచ్చితంగా ఇదే కాదు, మీరు దేనిలో అవినీతి జరిగిందో అన్ని లెక్క తెలుస్తాం. అన్నిటిని మీ భాషలోనే మిత్తితోటి మీకు చెల్లించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎందుకంటే ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ఉంది. మన తెలంగాణ రాష్ట్ర సంపదను సక్రమంగా ఖర్చు పెట్టాలి, సక్రమంగా పరిపాలించాలి. ఇవాళ మీరు అక్రమంగా ఏకపక్షంగా మీ యొక్క రాజ్యాంగాన్ని రాసుకొని మీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పేసి మీరు తెలంగాణ రాష్ట్ర సంపదను అడ్డగోలుగా ఖర్చు పెడతా అంటే మేము చూస్తూ ఊరుకుంటామా? రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తున్నారు ఇంకెన్ని బయటికి వస్తాయో అని. వాటన్ని తీయాల్సిన బాధ్యత మాది. ఏదైతే హామీలు ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి మేము ఏ విధంగా చేస్తామో మీ పరిపాలనలో జరిగిన ఈ అవకతవకలను కూడా బయటకు తీయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. అఫ్కోర్స్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, రేపు మీరు వస్తారేమో. మీరు వచ్చిన తర్వాత కూడా మేమైనా పొరపాట్లు చేస్తే మమ్మల్ని వదిలేయమంటావా? అంటే ఇది వదిలేసుకుంటే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పేది ఎవరు? ఖచ్చితంగా కల్వకుంట్ల తారక రామారావు, నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని రాగాలు తీసినా నిన్ను వదిలిపెట్టే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది కేటీఆర్ ఎలాంటి తప్పు చేయకపోతే ఏసీబీ విచారణకు ధైర్యంగా వెళ్ళొచ్చు. అంతేగాని లాయర్లను వెంటబెట్టుకొని లాయర్లకు నాతో పాటు చేరేసి విచారణలో పాల్గొవాల్సిన అవసరం లేదు. ఆయన చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఎలాంటి తప్పు చేయనప్పుడు ధైర్యంగా ఏసీబీ విచారణకు హాజరై చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. కానీ మేము ఇచ్చిన హామీలను 100% మాకు ఇంకా టైం ఉంది, నెరవేరుస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో భాను, అబీ టీవీ, హైదరాబాద్.